వెల్కమ్ టు వైల్. నేను మీ జాకిర్ హుస్సేన్. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే జకీర్. ఏపీ మంత్రి నారా లోకేష్ గారికి కీలక పదవి ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది సార్, ఏంటి? యాక్చువల్గా ఇది ఈ మధ్యకాలంలో బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లోకేష్ గారికి కీలక పదవి ఇవ్వబోతున్నారు. కీలక పదవి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు? మొన్న ఎవరో కేకే గారు ఒక సర్వే చేశారంట. నెక్స్ట్ ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ, లోకేష్, జూనియర్ ఎన్టీఆర్. అది ఊరికే చిచ్చు రేపడం కాకపోతే ఎన్టీఆర్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన్ని సర్వేలు ఎలా కలుపుతారు? సరే, హీరోలుగా సర్వే చేసి పెడితే బాగుంటుంది. ఇక్కడ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర మంత్రి లోకేష్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎవరన్నా అర్థం ఉంది. ఆయన ఎలా కడుపుతారు కదా? అంటే మనకు ఏదో టాపిక్ మాట్లాడుకోవడానికి ఉండాలి కాబట్టి ఇది ఒక రకమైన దుమారం. నెక్స్ట్ మొన్న 1 year అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా కొంతమంది మీడియా మిత్రులు ప్రశ్నలు సంధించారు. ఎలాగా నెక్స్ట్ ఏంటి లోకేష్ గారికి, నెక్స్ట్ లోకేష్ గారే మీ తర్వాతన లేదా కీలకమైన పదవిని ఇవ్వబోతున్నారంటే ఆయన ఇప్పుడు కాదు, 2014లో బైఫికేషన్ అయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికే ఏబిఎన్ రాధాకృష్ణ గారు డైరెక్ట్గా అడిగారు ఆయన చంద్రబాబు నాయుడు గారిని. అక్కడ నార్త్లో ములాయం సింగ్ యాదవ్ గారు అబ్బాయి అఖిలేష్ యాదవ్కి ఆయన తప్పుకొని ముఖ్యమంత్రి అయ్యారు కదా, అఖిలేష్కి ఇచ్చారు. ఇక్కడ కూడా మీరు లోకేష్ని ముఖ్యమంత్రి చేయబోతున్నారా అని అంటే నేను నా వయసు అయిపోయింది అనుకుంటున్నారా, లేకపోతే నేను సర్వీస్ ఇంకా సేవలు అందించాలనుకుంటున్నారా, పనిచేయాలని అనుకుంటున్నారా? లోకేష్ ఇంకా కార్యకర్తగానే ఉన్నాడు. ఆయన ప్రూవ్ చేసుకుంటే అవుతాడేమో, ఎవరు అవుతారో చెప్పలేము. నెక్స్ట్ పార్టీలో లోకేష్ అవుతాడు, ఈయన కాదు, ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు ఆయన కూడా ఎక్కడ మంగళగిరిలో సుమారుగా 8 సార్లు ఎన్నిసార్లు ఎలక్షన్స్ అయితే 2 సార్లే టీడీపీ గెలిచింది, 6 సార్లు ఓడిపోయింది. అంటే ఎంత పర్సంటేజ్? జస్ట్ 20% గెలిచిన సందర్భం ఉంది. అటువంటి సీట్ను తీసుకుని మళ్ళీ గెలిచాడుగా. అదే మంగళగిరిలో 2019లో ఘోరంగా ఓడిపోయిన లోకేష్ 2024లో జెండా పాతాడుగా. అమ్మో 19లో ఓడిపోయాం, ఈసారి గెలుస్తామో లేదో, ఎందుకు నేను కుప్పంలో ఎక్కడో చేసుకుంటే హ్యాపీ కదా, చిత్తూరులో ఎక్కడో మా సొంత జిల్లా మా సొంత ఊరు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? పులివెందులు తప్ప వేరే పోటీ చేస్తున్నాడు ఆయన. రాష్ట్రం అంతటికి ముఖ్యమంత్రి అయినప్పుడు అటు ఇచ్చాపురం నుంచి ఇటు తిరుపతి వరకు ఎక్కడైనా పోటీ చేయగలగాలి. అవునా? ఎందుకు చేయట్లేదు? అభద్రతా భావమో గెలవలేనేమో పులివెందులో చేస్తారు. మరి అలాగే అనుకునే వ్యక్తి లోకేష్ అయితే నిజంగా ఎక్కడో సేఫ్గా ఉండదు, కుప్పంలో ఎక్కడ పోటీ చేసుకుంటే సరిపోద్ది కదా. ఎప్పుడు గెలవని మంగళగిరి ఎందుకు తీసుకున్నాడు? అది కదా ప్రూవ్ చేసుకోవడం అంటే కదా. మంత్రి అయ్యాడు కదా. అంతకుముందు ఇదటి యువగలం పాదయాత్రని చెప్పి తిరిగాడుగా. ఎక్కడ పబ్లిక్లోకి వెళ్ళి ఎవరే ప్రశ్న వేస్తారో వేయండి, వితౌట్ పేపర్ వాళ్ళకి సమాధానం చెప్పాడుగా. ప్రతిదీ చెప్పిన వాళ్ళ సమస్యను నోట్ చేసుకున్నాడు. దుబాయ్ నుంచి ఎవరైనా ఇరుక్కుపోతే వాళ్ళు రప్పించాడు. ఎవరైనా ఒక ఐఐటి పాస్ అయ్యి చదువుకోవడానికి డబ్బులు సాయం చేశాడు. కొంతమంది మహిళలకి సరిగ్గా పెన్షన్స్ రావాలంటే స్వయంగా రాసుకొని వాళ్ళ పిఎలతో చెప్పి చేయించాడు. ఎంత యాక్టివ్గా ఉన్నవాడికి ఎందుకు కీలక పదవి ఇవ్వకూడదు? ఇస్తే ఏంటి? వెంటనే ఎన్టీఆర్ గారు వచ్చేస్తారు సీన్లోకి. ఎన్టీఆర్ గారు నెక్స్ట్ రాబోయే నాయకుడా అన్నట్టుగా. అది డీవియేట్ చేసే సబ్జెక్టు. ఎన్టీఆర్ గారు కూడా ఆయన ఏం చెప్పాడు? 2009 క్యాన్వాసింగ్లో ఈ కట్టి కాలే వరకు టీడీపీకే అంకితం, తాతగారు పెట్టిన పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు పార్టీ అధిష్టానం కోరితే ఖచ్చితంగా వస్తానని చెప్పాడు. వస్తాడు కూడా ఆయన. కాకపోతే ఒక సినిమా నాయకుడిగా, ఒక సినిమా నటుడుగా ఉన్నాడు కాబట్టి, ఒక వర్గానికే పరిమితం అవ్వకూడదు కాబట్టి ఎక్కడ మాట్లాడట్లేదు, గమ్మున ఉన్నాడు ఆయన అంతే కదా. సో దాన్ని మళ్ళీ ఎన్టీఆర్ ఏం మాట్లాడట్లేదు, ఏమనట్లేదు, అది మళ్ళీ రాజకీయం చేయొద్దు. ఆయన వచ్చాక ఖచ్చితంగా మాట్లాడతాడు. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, రాజకీయాలు వదిలేశాడు కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడాడు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి అడినా మాట్లాడు, నాగబాబు గురించి అడినా మాట్లాడు, అది రాజకీయం, ఈయన ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎన్టీఆర్ గారు కూడా అంతే. సో అలాగా లోకేష్ గారు ఎప్పుడూ ఆ కీ రోల్ పోషిస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. పైగా వయసు కూడా మిడిల్ ఏజ్డ్ వాడు కాబట్టి, 40 yearsలో ఉన్న వ్యక్తి కాబట్టి, అటు యంగ్ జనరేషన్కి అటు సీనియర్స్కి కూడా బాగా పరిచయస్తూ వ్యక్తి. పైగా ముందుగుండి ఫాదర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చదువుకున్న రోజుల్లో కూడా ఇప్పుడు సోకాల్డ్ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు హాయ్ అంకులను పలకరించి వాళ్ళతో చనువుగా ఉండే సందర్భం ఉంది కాబట్టి ఆ ర్యాపో ఉంటుంది కదా. సో ఇంకాస్త త్వరగా మింగిల్ అవ్వగలుగుతున్నాడు ఆయన, త్వరగా చేయగలుగుతున్నాడు. లేటెస్ట్ యంగ్ జనరేషన్ కాబట్టి బాగా పని చేయడానికి కూడా ఉత్సాహంగా ఉంటున్నాడు. సో అటువంటి వాడికి కీ పొజిషన్ ఇస్తే ఎట్లా? ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి వైజాగ్ వచ్చినప్పుడు కూడా ఆ స్టీల్ ప్లాంట్కి సంబంధించి, ఏది మండి పునరుద్ధరణకు సంబంధించి
ఆయనకి అప్పచెప్పారు. ఇప్పుడు కూడా మరలా ప్రధానమంత్రి వస్తారు కాబట్టి యోగా డేకి సంబంధించి రేపు 21న వరల్డ్ యోగా డేకి సంబంధించి ఆయన్ని ఆహ్వానిస్తే ఆయనతో పాటు కేంద్ర మంత్రులు ఎవరెవరు వస్తే బాగుంటుంది. మరి రామ్మోహన్ నాయుడు గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారుగా కేంద్ర మంత్రి పదవి ఉండి. అతి చిన్న వయసులో ఎవరెవరు కష్టపడుతున్నారు, ఎవరెవరు యంగ్ జనరేషన్ కావాలి వాళ్ళందరికీ ఛాన్స్ ఇస్తున్నాడు ఆయన. ఇస్తూ పార్టీని ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఒక కంపెనీ తీసుకోండి, సీనియర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, అందులో మెల్లమెల్లగా యంగ్ జనరేషన్ కూడా చూపిస్తుంది కంపెనీ. సో యంగ్ జనరేషన్ థాట్స్ ఎలాగున్నాయి, ఉరుకులు పరుగులతో వెళ్తుంటే సీనియర్స్ అనుభవంతో చూసిన వాళ్ళు, లేదు మీరు ఇక్కడ ఈ మార్కెటింగ్లో ఇది మార్చండి, ఇక్కడ పెట్టుబడి పెట్టేప్పుడు ఇలా పెట్టండి, యూనిట్లు ఇక్కడ మార్చండి, వీళ్ళు సజెస్ట్ చేస్తుంటారు, వీళ్ళు దూకుడుకి వెళ్తుంటారు. రెండు మిక్స్ అయితేనే కంపెనీ నడుస్తుంది. కొత్త నీరు వచ్చి చేరుతూ ఉంటుంది కంపెనీకి డైరెక్టర్స్. అలాగే పార్టీకి కూడా కొత్త నాయకులు రావాలి, యంగ్ జనరేషన్ రావాలి. సో అలాగొచ్చినప్పుడు ఆయనకు కొన్ని కీలక బాధ్యతలు అప్పచెప్పినప్పుడు నెక్స్ట్ లోకేష్ గారికి సీఎం ఇచ్చేస్తారంటే, నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారికి సీఎం కాదు, 2029లో లోకేష్ గారే సీఎం. ఇవన్నీ కూడా ఊరికే పొరపచ్చాలు ఏర్పరచడానికి, అభిప్రాయ భేదాలను ఏర్పరచడానికి పుట్టిన డైలాగ్సే తప్ప అవి కాదు. బట్ ఆ సత్తా ఉన్న మనిషే, కార్యకర్తగా స్టార్ట్ అయ్యాడు, తర్వాత ఎమ్మెల్సీగా చేసి మంత్రి ఇచ్చారు. తండ్రి ఎమ్మెల్సీ కాబట్టి ఇచ్చారు, లేకపోతే మంత్రి అవుతాడా అని అన్నారు. వెంటనే ఏమైంది, ఎప్పుడూ గెలవని చోటు తీసుకొని గెలిపి చూపించి మంత్రి అయ్యాడు. అది ప్రూవ్ చేసుకోండి అంటే ఓకే కదా. అలాంటి సందర్భాల్లో లోకేష్ నిజంగా ముందు పప్పు అన్నారు, గిప్పు అన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు, ఆయనకే భయపడుతున్నాడు. పేరు చెప్పట్లేదు కానీ రెడ్ బుక్ రెడ్ డైరీ అంటే ఇండైరెక్ట్ లోకేష్కి భయపడుతున్నట్టే కదా. మరి ఏమి ఆయన పప్పు కదా, మాట్లాడడం రానివాడు కదా, మరి ఎందుకు భయపడతారు మీరు? ఆయన ఏమి ఏదో తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి అయిపోయాడు అనుకున్నవాడు ఆయనకి ఎందుకు మీరు భయపడతారు? సో దెర్ ఈజ్ ఎ టాలెంట్. మాట్లాడుతూ కూడా చూడండి, చాలామంది రివర్స్ అయిపోయి టాపిక్ డైవర్ట్ చేసేసి, ఇప్పుడు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి, ప్రెస్ మీట్ పెడతారు, వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆయన ఏమైనా చెప్తాడా? ఆయన చెప్పాలని చెప్పేసి వెళ్ళిపోతాడు అంతే. వీళ్ళు అడిగిన దానికి కూడా చెప్పగలగాలి, చెప్పాలి, అప్పటికప్పుడు సందర్భోచితంగా మాట్లాడాలి, సమయస్ఫూర్తిగా జవాబు ఇవ్వాలి. అది నాయకుడు అంటే. సో ఆ పరంగా ఆయనకి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగానే ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా నేషనల్ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా బాగా మాట్లాడాడు ఆయన. ఇది మాట్లాడరాదు తప్ప అన్న వ్యాఖ్యానించిన కూడా నోటి మీద వేలేసుకున్నారు. ఓకే, ఇంగ్లీషు, హిందీ, తెలుగు అన్నీ బాగా మాట్లాడుతున్నాడుగా. ఇంకేం ఒక నాయకుడికి కావాల్సిన లక్షణాలు ఏంటి? కాబట్టి అలాంటి సందర్భంలో వేరే వాళ్ళతో కంపేర్ చేసి దీనికి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు కొడుకు కాబట్టి కీలకమైన జాబ్ ఇచ్చేస్తున్నాడు కాదు, బాధ్యత ఇది. ఒకవైపు మంత్రి పదవులు చేసుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళి సెంటర్లోకి వెళ్ళి వాళ్ళకి పిలవండి, ఆహ్వానించండి, ఆ ఏర్పాట్లు కూడా నువ్వే చూసుకుంటే అదనపు పని అప్పచెప్పినట్టే కదా. బాబో ఇప్పటికే మంత్రి పదవి ఇవన్నీ ఉన్నాయి, నాకు ఊపిరి సలపడానికే లేదు, మళ్ళీ ఏదో పని చెప్తారేంటని చిరాకు పడతారు. ఆయన అది టేక్ ఓవర్ చేస్తున్నాడు కదా. అనుకుంటాం అసలు పర్సనల్ లైఫ్ ఉండదు తెలుసా అండి. ఎప్పుడు ఎవడో ఒకడు కలుస్తుంటాడు, మీటింగ్లు, అపాయింట్మెంట్లు, ఎవడో ఒకటి అర్జీ ఇస్తాడు, అన్న ఇది చూడండి, అన్న సార్ చూడండి, మంత్రి గారు చూడండి, సార్ మాకు పెన్షన్ రావట్లేదు, సార్ ఇది రావట్లేదు, ఎంతకని. సో అది చాలా టఫ్ జాబ్, హార్డ్ సీట్ అది. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ.